అందరికీ నమస్తే. మనతో పాటు నేరల మాలయాద్రి గారు ఉన్నారు. ఆయన మరి సార్‌ని అడిగి తెలుసుకుందాం కొన్ని విషయాలు. ఏంటంటే ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. అదే జనాల్లో కూడా హాట్ టాపిక్‌గా మారింది. ఏంటంటే భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం ప్రాణాలర్పించి ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించిన మరి పొట్టి శ్రీరాములు గారి పేరు తెలుగు యూనివర్సిటీకి పెట్టడం కూడా జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే. ఆ యూనివర్సిటీ పేరు ఇప్పుడు మార్చి కూడా పొట్టి శ్రీరాములు గారి పేరు మార్చి మరో కవి పేరు పెట్టడం జరిగింది. మరి దీనిపైన ప్రజలు కొన్ని వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు సార్. దీన్ని ఎలా తీసుకోవచ్చు ఏంటి సార్? మహనీయులు సైతం ప్రాణాలని సైతం త్యాగం చేసి స్వాతంత్ర ఫలం మనకు అందించారు. అవును సార్. కానీ స్వాతంత్రం వచ్చింది కానీ ఆ ఫలాలు మనం అనుభవించడం లేదు. ఇది అందరూ ఒప్పుకునే సత్యమే. అవును సార్. మరి అలనాడు భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం ప్రాణాన్ని సైతం త్యాగం చేసి 58 రోజులు సత్యాగ్రహం చేసి చనిపోయారు ఆయన. అవును సార్. అది ఆత్మహత్యే. అటువంటి వ్యక్తి పేరుతోటి పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అవును సార్. వారి యొక్క స్వాతంత్రం కోసం చేసినటువంటి త్యాగాలు పోరాటాలు అందరూ ఒప్పుకునేది. అవును సార్, ఖచ్చితంగా. ఎందుకంటే ఆ రోజు వాళ్ళు చేసిన త్యాగాల ఫలితమే ఈ రోజు మనం ఇంత క్షేమంగా ఉన్నామని మరి కూడా చెప్పుకోవాలి. వారి పేరు మీద ఉన్న పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ మంచి పేరు ప్రఖ్యాతలు పొందింది. దాని పేరు మార్చి మరో కవి గారి పేరు పెట్టడం జరిగింది. ఆ కవి గారు ప్రతాప్ రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి. ఆయన కూడా తెలంగాణ రాష్ట్రం కోసం అనేక ఉద్యమాల్లో సహాయ సహకారాలు అందించారు. కవిగా మంచి కవితలు అవన్నీ రాశారు. వారికి మరొక యూనివర్సిటీకో లేకపోతే మరొక ఇంతకంటే పెద్ద ఇన్స్టిట్యూట్కి పెట్టిన వల్ల వచ్చిన తప్పు లేదు. అవును సార్. కానీ ఈ పేరు ఎందుకు మార్చారు? అదే సార్. తర్వాత రాష్ట్రం ఏర్పడినప్పుడల్లా ఇన్స్టిట్యూషన్స్ కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడల్లా పేర్లు మారిస్తే అది సత్సాంప్రదాయం కాదు. దీనికి సంబంధించి అసెంబ్లీలో ఎంఐఎం నాయకుడు క్వశ్చన్ కూడా చేశారు. ఇలా మార్చొద్దని కూడా చెప్పారు. అయినా కానీ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో క్యాబినెట్ నిర్ణయం తీసుకొని జీవో ఇష్యూ చేసి ఈ పేరు మార్చారు. దీని మీద అనేక మంది స్వాతంత్ర సమరయోధులు కానీ ప్రపంచంలో తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కరూ భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం పోరాడి అసూలు బాసి దేశం మొత్తం మీద అటువంటి రాష్ట్రాలు ఏర్పాటు చేసేదానికి ఒక మార్గం సుగమం చేసినటువంటి త్యాగశీలి అయినటువంటి వీరి గురించి మరి ఈయన పేరు మార్చినందువల్ల చాలా మంది మనోభావాలు బాధపడ్డాయి. ఖచ్చితంగా బాధ. ఆయన ఎంత సహృదయుడంటే హరిజనోద్ధరణ కోసం హరిజనుల్ని దేవాలయాల్లోకి వచ్చేదాని కోసం వేణుగోపాల స్వామి టెంపుల్ నెల్లూరులో ఈయన సత్యాగ్రహం చేసి వాళ్ళకి అవకాశం కల్పించారు, ప్రవేశం కల్పించారు. స్వాతంత్రం అప్పుడు 2 డబ్బాలు కొనుక్కొని లేదా 2 డబ్బాలు తెచ్చి ఒక డబ్బా మీద నిలబడేవారు. మరొక డబ్బాతోటి గంట కొట్టి ప్రజలు ఎవరు వస్తే వాళ్ళందరికీ అప్పుడున్న పరిస్థితుల్లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడే దానికోసం ఎంతో సంసిద్ధులయ్యేతంగా వాళ్ళని తయారు చేశారు. అటువంటి త్యాగశీలుడైన ఆయన పేరుని ఏ కారణం మీద మార్చారు అని దీనికి సంబంధించి ప్రజలు ప్రొటెస్టులు చేసి క్వశ్చన్ చేసి ప్రతి కలెక్టరేట్ ఆఫీస్లో ఒక విన్నపం కూడా ఇచ్చారు. కానీ ప్రస్తుతానికి దాని మీద ఎటువంటి ప్రయోజనం కానీ మార్పు కానీ జరగలేదు. దీని మీద లీగల్గా కూడా కొంతమంది ప్రైవేట్ పీపుల్ లేకపోతే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్స్ కానీ వేసి ఫైట్ చేస్తున్నారు. ఒక యూనివర్సిటీకి పేరు పెట్టడం అనేది ఆ నిర్ణయాధికారం గవర్నమెంట్కి ఉంటుంది. కానీ ఆల్రెడీ ఉన్న పేర్లను మార్చేటప్పుడు కొన్ని మంచి విషయాలని పరిగణలోకి తీసుకొని ఒక విధి విధానాలు నిర్ణయించుకొని పేరు మార్చుకుంటే ఈ బాధ వచ్చేది కాదు. కానీ ఇలా కాకుండా ఆర్బిటరీగా ప్రజలకు ఒక అవకాశం లేకుండా పవర్ వచ్చింది కాబట్టి మేము మార్చేస్తామని మార్చేస్తే దాని మీద ప్రజల వాళ్ళు దెబ్బతింటాయి. మరి 10 సంవత్సరాలు కేసీఆర్ గారి గవర్నమెంట్లో పేరు మార్చే ప్రయత్నం ఉన్నా కూడా దాని జోలికి వెళ్ళలేదు. ఎందుకంటే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందేమో. ఇంత మహనీయుడి యొక్క ప్రాణాలని సైతం త్యాగం చేసి దానివల్ల పొందిన స్వాతంత్రం, మనం స్వేచ్ఛ మనం అనుభవిస్తున్నాం, ఇన్ని హక్కులు మనం అనుభవిస్తున్నాం. తెలుగు మాట్లాడే వాళ్ళకు ఒక రాష్ట్రం ఉండాలని పోరాడారు ఆయన. ఈ తెలుగు మాట్లాడటం అనేది 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు తెలుగు మాట్లాడతారు. ప్రపంచంలో అనేక మంది తెలుగు మాట్లాడతారు. ఈయన దేశ నాయకుడిగా చూడాలి కానీ ఒక ప్రాంత నాయకుడిగా ఆయన పుట్టిన ప్లేస్ వల్ల
ఆ ప్లేస్లోనే ఈయనకి అటాచ్మెంట్, ఆ రాష్ట్రంలోనే ఈయన పేరు ఉండాలని అనుకోవటం అనేది ఎంతవరకు సబబు అనేది ప్రజల్లో ఒక చర్చనీయాంశం అయింది. దీనివల్ల ఒక ఇంటర్నేషనల్ ఇమేజ్ అనేది పోతుంది. మరి ఇప్పుడు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ అనేది వెన్నుముక. ఇక్కడ హైదరాబాద్ని క్యాపిటల్ చేయాలని చూస్తున్నారు, లేకపోతే యూనియన్ టెరిటరీ చేయాలని కూడా ఒక వాదన ఉంది. రేపు యూనియన్ టెరిటరీ అవుతుంది, మరి అప్పుడేం చెప్తారు? ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళైనా ఆ యూనియన్ టెరిటరీలో వాళ్ళ పేర్లు వాడుకునేది అవకాశం ఉంటుంది. మరి వీళ్ళు మార్చారని మళ్ళీ అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళు కూడా ఎవరినైనా పేరు మారుస్తుంటే అట్లా పేర్లు మార్చడానికి ఇప్పుడు మనం ఉండేది ప్రజా సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం కొత్తగా వచ్చిన ప్రభుత్వాలు పేదరికంలో ఉన్న వాళ్ళకి సహాయ సహకారాలు ఎలా అందించాలి, అభివృద్ధి కోసం ఏ పథకాలు రచించాలి, దాని ద్వారా సంక్షేమ పథకాలకు కావాల్సిన డబ్బును ఎలా సంపాదించాలి, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎలా డెవలప్ చేయాలి, దీని మీద ఒక ప్రాతిపదికన చేయాలి. కానీ సెంటిమెంట్ల మీద దెబ్బ కొట్టే విధంగా ఒక చర్య చేస్తే దాన్ని బూమరంగ్ అయ్యి వ్యతిరేకత వచ్చి ప్రభుత్వాలే పడిపోతాయి. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోవడానికి, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోవడానికి కూడా ఇటువంటి కొన్ని కారణాలైనవి. మనోభావాలు దెబ్బతినే విధంగా ఎవరు చేయకూడదు. ఆ వారి గురించి, వారు చేసిన త్యాగం గురించి ఎవరు కాదనరు. ప్రతి వారి గుండెల్లో వారి పేరు కానీ, టంగుటూరి ప్రకాశం పంతుల పేరు కానీ, అట్లాంటి స్వాతంత్ర సమరయోధులు ఎంతోమంది పేర్లని గుండెల్లో చెక్కుకొని ఉన్నారు, హృదయాల్లో వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళని వాళ్ళకి సంబంధించిన విషయాల్లో పేర్లు మార్చేటప్పుడు కొంతైనా హేతుబద్ధత అనేది ఉండాలి. అటువంటి హేతుబద్ధత లేదనేది ఎక్కువ మంది మేధావులు, ప్రజలు వాదిస్తున్నారు. ఈరోజు వాళ్ళు పోరాటం చేయడంలో సఫలీకృతం కాకపోవచ్చు, కానీ సమయం వచ్చినప్పుడు ఆ కులానికి సంబంధించిన వాళ్ళు కానీ, ఆర్యవైశ్య కులము, ఆర్యవైశ్య నాయకులు, లేదా ఆయన్ని ఇష్టపడేవాళ్ళు, ఆయన మీద సింపతైజ్ ఉండేవాళ్ళు, స్వాతంత్ర సమరయోధులకు ఇవ్వాల్సినటువంటి తగు రీతిలో సత్కారాలు లేకపోతే గౌరవాలు ఇవ్వకపోతే బాధపడేవాళ్ళు, వీళ్ళందరూ ఏకమై కొంతమంది ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి అందరూ మారిపోయి మీకు వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు, పునరాలోచించండి. ప్రజల్లో ఒక పోరాటం అనేది, ఒక పోరాటం ద్వారా దీన్ని సిద్ధించుకోవాలి అని నిర్ణయం తీసుకునే ముందే ప్రజలతో చర్చించి మరొక యూనివర్సిటీకో మరొక పెద్ద ఇన్స్టిట్యూషన్కో ఈ పేరు పెడితే మంచిదని నేను అనుకుంటున్నాను. ఆర్బిటరీగా, చట్ట వ్యతిరేకంగా, అన్కాన్స్టిట్యూషనల్గా భారతదేశంలో మనం రాసుకున్న రాజ్యాంగంలో పీఠికలో చెప్పబడినటువంటి సోదర భావం అనేది అందరిలో కలిగే విధంగా మనం ప్రవర్తించాల్సిన వ్యక్తులమి ప్రాంతాల వారీగా చీలిపోయి, రాష్ట్రాల వారీగా చీలిపోయి మరి ద్వేషించుకోవడం అనేది ఎంతవరకు సబబు అనేది ప్రతి వాళ్ళు దీని గురించి ఆలోచిస్తున్నారు. కాబట్టి దీన్ని పునరాలోచించండి. దీనికి సంబంధించిన అధికారులు కానీ, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కానీ మీ ఛానల్ ద్వారా నేను అప్పీల్ చేస్తున్నాను. ప్రజల మటుకు త్యాగానికి మరియు సత్యాగ్రహానికి, ఉప్పు సత్యాగ్రహం కానివ్వండి, ఇంకా ఇతర విషయాల్లో ఆయన ఏ పద్ధతిలో శాంతియుతంగా ఆయన పోరాడాడో అలాగే చేయండి. అంతేగాని లా చేతుల్లోకి తీసుకొని పోరాడవద్దని చెప్పి నేను మనవి చేస్తాను. ఖచ్చితంగా సార్, ఎందుకంటే చాలా మంచి విషయము, అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఈరోజు వాళ్ళు ప్రాణత్యాగం చెయ్యబట్టే మనమంతా కూడా ఇక్కడ ఉన్నాము. ఇది ప్రాంతానికి సంబంధించింది కాదు, రాష్ట్రానికి సంబంధించింది కాదు, వాళ్ళ గొప్పతనానికి సంబంధించింది. ఒక మనిషి మనస్తత్వానికి, ఆ మనిషికి ఉన్న విలువలకి మనము ఇస్తున్న గౌరవం అనుకోవాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచించాలనేది చక్కటి విషయం కూడా తెలియజేశారు. అందుకైతే చాలా ధన్యవాదాలు సార్. నమస్తే. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.